భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించేందుకే ప్రతి కార్యకర్త ఒక సైనికునిగా పనిచేయాలని కోరారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తను నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. మనిషికి 2 లక్షల అప్పు మోపి వాళ్ళ చెప్పిన మాట 10 సంవత్సరాలలో ఇంటికో ఉద్యోగం ఇవ్వకుండా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియకుండా, దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తాను ఇవ్వకుండా, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య చదివిస్తాను చదివేయకుండా, ₹1,00,000 రుణమాఫీ ఏకకాలంలో చేయకుండా, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ₹3,000 ఇస్తాను ఇవ్వకుండా, ఏ ఒక్క హామీని చేయకుండా అవినీతి మయమైపోయి ప్రజలు తగిన గుణపాఠము తెలంగాణ ప్రజలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తల్లికి అండగా తెలంగాణ ప్రజలు నిలిచారు. ఈ రోజు సోనియమ్మ తల్లి కొడుకు కుమార్ని రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చేసుకునే దిశలో మనందరం కూడా సైనికుల్లాగా పనిచేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి ఈ రోజు భూపాలపల్లికి వచ్చి ఇక్కడ నిద్ర తీశారు, బస చేశారు. ఆ రోజు ఏం చేశారు? రామన్యపూర్ సభలో చెప్పారు,